హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ జవాది వెంకటేశ్వరబాబు. ఈరోజు నేను ఒక స్కిట్ చూశాను. ఆ స్కిట్ చూశాక నాకు ఈ వీడియో చేయాలనిపించింది. ఆ స్కిట్ ఏంటంటే, ఒక తల్లి, ఒక కొడుకు, ఒక కూతురు ఉంటారు. కూతురు వచ్చి అమ్మ దగ్గరకు వచ్చి, అమ్మ నాకు మేనత్త 500 రూపాయలు గిఫ్ట్ ఇచ్చింది అన్నప్పుడు తల్లి వెంటనే రియాక్షన్, అంత డబ్బుండి అంత తక్కువ ఇచ్చింది అన్నట్టు మాట్లాడుద్ది. అదే కొడుకు వచ్చి నాకు పిన్ని 200 ఇచ్చిందంటే పిన్నినే సపోర్ట్ చేసేట్టు మాట్లాడిన స్కిట్. ఇది రేటింగ్లు పెంచుకోవడానికో లేకపోతే లైక్స్ సబ్స్క్రైబర్స్ పెంచుకోవడానికో పనికి వస్తుందేమో, కానీ సమాజంలో విషబీజాలు నాటుతూ ఉన్నారు. చిన్న మనసుల్లోనే, పిల్లల మనసుల్లోనే మేనత్తలు మేనమామల మధ్య విభజన, లేకపోతే పిన్నిలు మేనత్తల మధ్య విభజన, బాబాయిలు మేనమామల మధ్య విభజన ఏర్పడిపోతూ ఉంది. సో భర్త ఇంటి బంధువులు మన చుట్టాలే కాదు అన్న విధంగా ఇవాళ సమాజంలో ఈ యొక్క ప్రభావం చూపిస్తుంది ఈ మీడియా. సో నా విన్నపం ఏంటంటే, ఏ తల్లి అయితే ఇలా చేసింది, ఇవాళ ప్రతి ఇంట్లో ఇద్దరినే కంటా ఉన్నారు. మ్యాక్సిమం ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని కంటా ఉన్నారు. సో అంతకంటే ఎక్కువ లేరు. అమ్మాయికి ఎవరు ఉంటారు? ఒక మేనమామ ఉంటారు. అబ్బాయికి ఎవరు ఉంటారు? ఒక మేనత్త ఉంటుంది. అంతే. అంటే ఒక చెల్లెలు ఒక అన్న ఉన్నప్పుడు అట్లా. మరి వాళ్ళ గురించి ఎందుకు చెడుగా చెప్తా ఉన్నారు? భర్త తరపున అన్న ఉన్న అంటే పెద్దనాయన అవుతాడు పిల్లవాడికి, భర్త తరపున తమ్ముడు అంటే చిన్న ఆయన అవుతాడు. వాళ్ళ గురించి కూడా మంచిగా చెప్పండి. వాళ్ళంతా వారసులు, రక్త సంబంధీకులు. రేపు ఆస్తులే కాదు, సమాజంలో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాల్లో వాళ్ళు కలిసే పాలు పంచుకోవాలి. వాళ్ళ యొక్క యూనిటీ ఉండాలి, వాళ్ళ ఐక్యమత్యం ఉండాలి. అప్పుడే ఆ కుటుంబం వృద్ధి చెందుతుంది. మరి ఇటువంటి చోట ఇటువంటి విషబీజాలు నాటితే ఎట్లాగా? మరి ఎవరైతే ఈ ఆలోచనతో ఉన్న తల్లి పిన్నిలు ఎక్కువ పెద్దమ్మలు ఎక్కువ అని చెప్పిన కూడా ఒక తమ్ముడు అన్న ఉంటాడు. మరి ఆ యొక్క అన్న భార్య కానీ తమ్ముడు భార్య కానీ అతని యొక్క ఆడపడుచే ఏమ గురించి అంటే ఈ మేనత్త గురించి చెడుగా చెప్పుద్ది కదా, అలా గుర్తిస్తుందా? నువ్వు నీ తమ్ముడు భార్య దగ్గర, నీ అన్న భార్య దగ్గర నువ్వు కూడా ఒక సూర్పనకలాగానే చెప్పబడతాను అని గుర్తించుకోవాలి. సో ఎప్పుడూ కూడా ఒక మేనత్త ఎక్కువ, మేనమామ ఎక్కువ, లేకపోతే ఒక పిన్ని ఎక్కువ, ఒక పెద్ద ఎక్కువ అనేది చెప్పమాకండి. అందరూ సమానమే, అందరూ మనకు కావాల్సిన వాళ్ళే, రక్త సంబంధికులు. ఒకరితో ఒకరికి మనకు ఎప్పుడు ఏదో ఒక అవసరం పడుతుంది. మనం కలిసి ఉండాలి. ఆర్థికంగా అవ్వచ్చు, సామాజికంగా అవ్వచ్చు, కుటుంబ పరంగా అవ్వచ్చు. ఒకరికొకరు తోడు ఉండాలి, ఒకరికొకరు నీడగా ఉండాలి, ఒకరికొకరు సహకారం అందించాలి. అదే ఉమ్మడి కుటుంబం యొక్క లక్ష్యం, మన భారత సంస్కృతి అని చెప్పి పిల్లలు నేర్పించాలి. అయిపోయి ఈ సంస్కృతి మొన్నటిదాకా ఏమొచ్చింది? మేనత్త ఎక్కువ, మేనమామ తక్కువ, మేనమామ ఎక్కువ, మేనత్త తక్కువ. అది అయిపోయింది. ఇప్పుడు ఏమొచ్చింది? పిన్ని ఎక్కువ, మేనత్త తక్కువ. ఎవరో ఒకరు ఏదో ఒకటి ఇటువంటి పిల్లల మీద రుద్దుతూ ఉన్నారు. మీ ఇళ్లలో చేయండి అమ్మ, తెలుస్తుంది. నీ భర్త ముందే చెప్పేసే పిల్లలకి, నీ మేనత్త మంచిది కాదు, లేకపోతే మీ పెద్దనాయన మంచిది కాదు, మీ మేనమామ మంచోడు, మీ పిన్ని మంచోడు అని. పిన్నికి నీకు సంబంధం ఏంటి? పిన్ని ఎక్కడో వేరే ఇంట్లో వాళ్ళని పెళ్లి చేసుకొని అక్కడ వంశోద్ధారకురాలుగా వెళ్ళి అక్కడ యజమాని అవుతా ఉన్నావు తీసుకొచ్చి ఇక్కడ నీ పిల్లలు గ్రేట్ అని చెప్తాను. నీ పిల్లలు ఎప్పుడు పిన్ని ఇంట్లోకి వెళ్ళి ఉంటారు, ఆడపిల్లలు ఎప్పుడు వచ్చి నీ దగ్గర ఉంటారు. ఇవన్నీ అవసరం లేని విషయాలన్నీ కూడా పిల్లల మనసులో నూరు పోసి విషబీజాలు నాటి సంస్కృతి నాశనం చేస్తూ ఉన్నారు. నేను ఆవేదన